నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మేము ప్రస్తుతం మనం వచ్చేసి ప్రజావాణి దగ్గర ఉన్నాం. చాలా మంది వస్తున్నారు, రుణమాఫీ కాలేదని, ఫ్రీ బస్సు లేదని చాలా మంది కంప్లైంట్లు వస్తున్నారు. మనం తెలుసుకుందాం ఈసారి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సరికొత్తగా ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుందాం. అంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారా లేకపోతే కొత్త వాళ్ళు వస్తున్నారా, అలా అంటే లోపల రిసీవింగ్ ఎలా ఉంది, మరి గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది ప్రజావాణి పెట్టాక తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అందరికీ. నా పేరు కె చంద్రయ్య, సన్ ఆఫ్ కిష్టయ్య. ఇంటి నంబరు 653 ఇబ్రాహింపూరు పరిగి మండలానికి వస్తుంది, వికారాబాద్ డిస్టిక్. మా సమస్య ఏం లేదు, ఇంతకుముందు పొలము కబ్జా చేసిండు ఈయన కేఎస్ సర్పంచ్. ఆయన తమ్ముడేమో నా ఇల్లు కబ్జా చేసుకొని ఇల్లు కట్టేసుకున్నాడు. అయితే 2 సమస్యలు ఉన్నాయి. మన కేసీఆర్ కూడా ఇచ్చినాను, రిపోర్ట్ చేశాను, స్టాంప్ కూడా వేశాడు. అయితే స్టాంప్ వేసినా ఆయన చేస్తా అని వాగ్దానం ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆఖరికి ఆయన కింద పడిపోయాడు, ఇప్పుడు డౌన్ అయిపోయాడు. వాళ్ళ గురించి నేను ఇక్కడ హోంగార్డ్ చేస్తా, సెక్యూరిటీ చేసుకుంటూ వచ్చాను. ఇంతకుముందు చేస్తే లేట్ అయిపోయాను, అక్కడ పోలేదు, సమయానికి సకాలానికి పోలేదు. పోనందుకు వాళ్ళు అక్కడ దాన్ని ధ్వంసం చేశారు, ఆ ఇల్లును నా పొలాన్ని. అక్కడ ఉన్నటువంటి పట్టువార్లతో కలిసిమెలిసి వాళ్ళకు లింకు పెట్టుకొని కొంచెం డబ్బు ఇచ్చి రాయించుకున్నారు, డూప్లికేటు. మళ్ళీ పానకలు కూడా తీశాను, ఇప్పుడు పరిగి ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గరనే ఉంది పానకలు. చంద్ర పేరు మీద ఎక్కడైనా భూమి, ఇల్లు కూడా ఉన్నది, 200 గజాల జాగా అని కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతము కేసీఆర్ పరిపాలన ఈ అన్యాయ అక్రమాలు జరిగినాయి అని రుజుపరుస్తున్నా. అయితే కేసీఆర్ కూడా స్టాంపులు వేసినప్పటికీ కూడా సాయం చేయలేదు. మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆయన నష్టపరిచినటువంటి విషయము సమస్య రేవంత్ రెడ్డికి చెప్తున్నా. కానీ ఎందుకంటే ఆయన చేయవలసింది, ఆయనకి స్టాంపులు వేశాడు కాబట్టి, ఆయన పరిపాలన కాబట్టి నేను నష్టపోయాను కాబట్టి ఆయన అమౌంట్ నాకు ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఇల్లు పొలం కలిపి నాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాంటిగా ఇస్తేనే నేను బతుకుతాను, లేకుంటే కొడుకు చనిపోయాడు, భార్య చనిపోయింది, కరెంట్ షాక్ అంటే భార్య చనిపోయింది కరెంట్ షాక్ వచ్చి. మరి మా కొడుకు చనిపోయాడు, ఇప్పుడు నేను ఎవరితో బతకాలి? ఇప్పుడు ఏం ఉద్యోగం కూడా లేదు, హోంగార్డ్ కూడా, ట్రాఫిక్లో సెక్యూరిటీ కూడా తీసేశారు, డ్యూటీ కూడా లేదు. మనకు అమౌంట్ తీసేశారు, జాబ్లో నుంచి అయిపోయింది, ఏజ్ 76 ఇయర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏజ్ అయిపోయింది కాబట్టి తీసేశారు. ప్రస్తుతం నాకు అమౌంట్ లేదు గవర్నమెంట్ నుంచి కాబట్టి 35 ఏళ్ళు చేశాను హోంగార్డ్లో. మరి ఆ సర్టిఫికేట్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి, పానకలు కూడా ఉంది, మరి రుజుపరిచేటువంటి కాయిదాలు ఉన్నాయి. అంతా చేసింది కేసీఆర్ ద్వారానే ఈ అన్యాయ అక్రమాలు తోడు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు తీసేసుకున్నారు, వాళ్ళు మొత్తం అక్రమంగా తీసేసుకొని 6-7 సంవత్సరాల క్రితము రైతు బంధు వచ్చినప్పుడు తీసేసుకున్నారు. అయితే ఆ పట్టువాళ్ళు దెంకపోయారు, లంచాలు తిన్నోళ్ళు వాళ్ళు లేరు, ఇప్పుడు తీసేశారు వాళ్ళని. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ నష్టపోయినందుకు ఆయనను అడుగుతున్నా, 30 లక్షల రూపాయలు నాకు అప్పగించాలి. కొడుకు లేడు, భార్య లేదు, కరెంట్ షాక్ వచ్చి భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు. ఇప్పుడు నేను వేరే ఆధారానికి ఒకరి దత్తతం చేసుకొని బతకాలనుకుంటున్నా. ఒక ఆయన 9th క్లాస్ చదువుతున్నాడు పోరగాడు. అయితే ప్రస్తుతం నాకు ఏం లేదు, అమౌంట్ లేదు, ఆస్తి లేదు. ఉన్న ఆస్తి అంతా వాళ్ళు తీసుకున్నారు, ఊర్లో ఉన్న వాళ్ళు. 12 సార్లు వస్తున్నాను పోతున్నాను, హెల్ప్ ఇస్తామని అంటున్నాడు. ఒక చేస్తారు కానీ ఖచ్చితంగా కొంచెం హెల్ప్ ఇస్తారు. కానీ నేను మన కేసీఆర్ యొక్క పరిపాలనలో నష్టపోయినా కాబట్టి కేసీఆర్ నాకు 30 లక్షల రూపాయలు అప్పగించాలని నేను అడుగుతున్నాను. కేసీఆర్ నగవద్దు, మీరు చేసిన రాజకీయాలని నాకు తెలిసిపోయింది అని అడుగుతున్నాను ఇప్పుడు. అందుకే సాయం చేస్తావా చేయవా? మళ్ళీ అక్కడ సోనియా గాంధీ దగ్గరికి వెళ్తాను, నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్తాను, మీ సమస్యలు ఇంగ్లీష్లో హిందీలో టైప్ చేసి తీసుకుపోయి నేను కూడా టాకింగ్ చేస్తాను. అది కూడా చూడండి మీరు కూడా. కేసీఆర్ గారు జాగ్రత్త ఉండండి, మీరు జాగ్రత్త ఉండండి. నేను ఏమేమి మాట్లాడతానో ఏమేమి చెప్తానో సోనియా గాంధీకి, నరేంద్ర మోదీకి మీపై సమస్యలు, మీ పైన రిపోర్ట్లు చేసి నేను ఆ 30 లక్షలు సాధించుకొస్తానని చెప్పి గట్టిగా వాగ్దానం ఇస్తున్నాను. నేను మీరు ఒట్టి వాగ్దానాలు ఇచ్చారు చేస్తామని, నేను గట్టి వాగ్దానానికి వస్తున్నాను. సోనియా గాంధీ దగ్గర, నరేంద్ర మోదీ దగ్గర వెళ్తాను ఖచ్చితంగా. 30 లక్షల రూపాయలు వాళ్ళ కాలు మొక్కైనా తీసుకొస్తాను నేను. అది కూడా చూడండి. కేసీఆర్ నగవద్దు, నువ్వు చేసిన తప్పులన్నీ చాలా ఉన్నాయి. నాకు వాగ్దానాలు ఇచ్చినావు, డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చినావు, డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఊర్లో పొలంలో కొట్టినావు, ఈడని డబుల్ రోడ్డు ఇస్తున్నావు, ఈడలేదు ఆడలేదు, ఏది లేదు, అంత ఉన్న ఆస్తి కూడా పోగొట్టినావు. ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి నీ చేత్తోని. లేదంటే సోనియా గాంధీ ఉన్నారు, నరేంద్ర మోదీ ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి ఇంగ్లీష్లో హిందీలో టాకింగ్ చేసి నేను చెప్పి మాట్లాడతాను. నేను అంతవరకు కెపాసిటీ ఉంది కాబట్టి నేను భయపడను. మీరు చేసిన రాజకీయాలు ఏంటో, వాగ్దానాలు ఏంటో నాకు తెలుసు బాగా. కాబట్టి సాయం చేస్తావా చెయ్యి,
చైనాను నేను కప్ప చేపలన్నీ బయట పెడతాను నేను ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడి అది కూడా చూడు నా కెపాసిటీ ఉంది నా దగ్గర. నమస్తే అన్న. మా ప్రాబ్లం మేము ఆర్టీసీ వర్కర్లు మన రిమూవ్ అయిన కండక్టర్లు ఉన్నాము, డ్రైవర్లు ఉన్నాము. మాకు 4 రోజులు రిమాండ్, ఒక రోజు అప్పుడు ఒక రోజు ఇప్పుడు అట్లా 4-5 రోజుల్లోనే ఛార్జ్ షీట్ ఇచ్చి రిమూవ్ చేస్తున్నారు. షోకాస్ కూడా పెడతలేరు. షోకాస్లో ఉన్నా లేకున్నా అది చూడకుండా రిమూవ్ చేసేస్తారు. 2-3 రోజులు ఆబ్సెంట్ లీవ్లు అడిగితే లీవ్లు ఇయ్యారు. ఆబ్సెంట్ చేసేసి రిమూవ్ చేసిరు. 3 సంవత్సరాలు అవుతుంది. 4 రోజుల ఆబ్సెంట్కు 3 సంవత్సరాలు అయిపోయేదాకా కేసు ఇస్తలేరు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాము. ఇక్కడ వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఇక్కడ వచ్చి సార్ను కలిస్తే ఇస్తారంటున్నారు. చిన్నారెడ్డి సాబు, బట్టి విక్రమార్క సార్ వచ్చి మా జాబులు తీసేసి 3 ఏళ్ళు అయింది సార్ కేసీఆర్ ప్రభుత్వం. అప్పటి నుంచి రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసినాక అప్పీల్ పెట్టుకోమన్నారు. అప్పీల్ పెట్టుకున్నాము. అక్కడ మళ్ళీ అది రిజెక్ట్ చేసేసారు. ఆర్ఎం సార్కు అప్పీల్ పెట్టినాము. ఆర్ఎం సార్ రిజెక్ట్ చేసిండు. ఈడీ సార్కు పెట్టుకోమంటారు. ఇలాగే తిప్పుతున్నారు కానీ ఇస్తలేరు. మేము చేసిన తప్పేంది సార్? అందరు సర్జనర్ సార్ ఎండి దాకా పోనీయారు సార్. మాకు లోపల ఆఫీస్లకు కూడా రానియారు. ఎండి సార్ దగ్గరికి ఉంది అంటే మీకు అపార్ట్మెంట్ ఉందా అని అడుగుతారు. అపార్ట్మెంట్ మేము డ్రైవర్లం సార్ అంటే కూడా మాకు ఇడవరు. అక్కడ లోపలికి పోయి సార్ దగ్గర ఏమైనా మాట్లాడదాము, మా ఇతగతి చెప్పుకుందాం, 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇది సార్ మాకు మేము చేసిన తప్పేంది సార్? ఒక 3 రోజులు 4 రోజులు లీవ్లు ఇవ్వకపోతే పోయినాం. ఆ తప్పును బట్టి మొత్తాన్ని మిమ్మల్ని తీసేస్తున్నాం అనే విధంగా ప్రవర్తించి 4 సంవత్సరాలు అయింది సార్. ప్రైవేట్లో లేక బతకలేక, ఇంటికాడ పిల్లల కాలేజీలో ఫీజులు లేక, అవి లేక ఇవి లేక ఎంత తిప్పలవుతుంది సార్. అది అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఇప్పిస్తుందని ఇప్పుడు మా ఇక్కడ సీఎం సార్ దగ్గర వచ్చి మొరపెట్టుకుంటేనన్నా ఏదైనా ఫస్ట్ టైం కాదు సార్. మొన్న కూడా వచ్చినాం, 6 నెలల క్రితం వచ్చినాము. ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు మాట్లాడతాం, ఏదో ఒకటి తీసేస్తాం, మీ గురించి మాట్లాడతాం, మొత్తాన్ని తీసేస్తామని మన ఇక్కడ 1000 మంది దాకా ఉన్నాం సార్. డ్రైవర్లం, కండక్టర్లు చాలా మంది ఉన్నాము. అందరు పిలిపిస్తే ఇక్కడ వచ్చినాము. అయితే ఇక్కడ కనీసం మా బీద పరిస్థితి సార్ డ్రైవర్లది. ఎక్కడ పోయి బతకాలన్నా, ఆటోలలో బతకాలన్నా ఏదైనా తీసుకొని ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, కాలేజీలో పడితే అక్కడ పోతాం. కనీసం ఆర్ఎం సార్ దగ్గర వచ్చినామని ఇట్లా తీసుకుంటే ఆర్ఎం సార్ లోపలికి అపార్ట్మెంట్ లేదు సార్, 3 గంటలకు కలుస్తారు. అట్లా నిలబడి కూర్చొని పోయిన రోజులే ఎక్కువ. భార్య పిల్లలను తోలుకొని రావాలి, కూర్చోవాలి, పోవాలి. ఇదే నడుస్తుంది సార్. దయచేసి ఏదన్నా ఒక సమస్య చేసి ఒక ఇంక్రిమెంట్ 2 ఇంక్రిమెంట్లు తిన్నా పర్వాలేదు సార్. మా ఉద్యోగాలు మాకు ఇస్తే చేసుకుంటాం సార్ యథావిధి. కానీ మా సీఎం సార్ని అడుగుదాము, ఏమైనా ఒకటి చేస్తారు కదా అని చెప్పి ఇక్కడ వచ్చినాం సార్.